సో గైస్ స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ లవర్. ఇవాళ మనం బ్లాక్ లవర్ చాప్టర్ 147 ఇంకా 148 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రెండు చాప్టర్స్ కూడా చాలా క్రేజీగా ఉండబోతున్నాయి. అసలు ఈ చాప్టర్ లో మనం న్యామి యొక్క క్లాన్ కి ఏమైంది, అసలు ఆ క్లాన్ ని ఎవరు వైప్ అవుట్ చేశారు, ఇది కూడా తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ చాప్టర్ లో మన ఆస్థ యొక్క పవర్ అప్ కూడా జరగబోతుంది. అది మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది. అది చూడాలనుకుంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. సో ఇంకేం తెచ్చుకుండా లాస్ట్ వీడియో, కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే కనుక గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అడిగాతో ఇంకేం తెచ్చుకుండా లెట్స్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది ఆ 500 డ్రాగన్ నుంచి. మీరు ఈ ప్యానెల్లో చూసుకోవచ్చు, మన రీజన్ 7 మెంబర్స్ అందరూ కలిసి ఆ డ్రాగన్ యొక్క తలకాయల్ని లేపేశారు. ఇది చూసి మన ఇచికాకి ఒక మాట గుర్తొచ్చింది. అదే మన రియు చెప్పాడు కదా ఆస్థాకి, మాకు నీ యొక్క స్ట్రెంత్ కూడా కావాలి ఆస్థా, నువ్వు నీ ట్రైనింగ్ ని తొందరగా కంప్లీట్ చేసి మాకు హెల్ప్ చేయడానికి రా అని చెప్పి తను అన్నాడు కదా. కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ కలిసే ఆ 500 డ్రాగన్ ని చంపేశారు. అందుకనే ఇక్కడ మన ఇచిక చెప్పిద్ది, అసలు మనకి ఆ వెదవ యొక్క స్ట్రెంతే అక్కర్లేదు, మనమే దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు అని చెప్పి తను అనిద్ది. బట్ అప్పుడే మన సిస్టర్ లిల్లీ ఇచ్చిక పక్క నుంచి చెప్పిద్ది, మీ గ్రూప్ ఈ అటాక్ ని తట్టుకోగలదా అని చెప్పి. రీజన్ 7 మెంబర్స్ అందరి మీద వాళ్ళు ఐస్ మ్యాజిక్ ని ఉపయోగించి అటాక్ చేసేస్తారు. ఇంత దారుణమైన అటాక్ చేసింది ఇంకెవరో కాదు, ఈ సెకండ్ పాలడిన్ అన్నమాట. తిను మన సిస్టర్ లిల్లీ యొక్క హెల్ప్ తీసుకుని ఈ అటాక్ ని ఉపయోగిస్తాడు. మీరు పక్కన కూడా చూసుకోవచ్చు, మన ఇమారి కుమారి కూడా పడిపోయింది. ఈ అటాక్ అంత దారుణంగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి ఈ అటాక్ తగిలిద్ది ఎక్సెప్ట్ మన ఇచిక ఇంకా కెజుకాకో. వీళ్ళిద్దరూ ఆ అటాక్ నుంచి తప్పించుకుంటారు. ప్రస్తుతం వీళ్ళిద్దరే ఫైట్ చేసే పొజిషన్ లో ఉన్నారు. కానీ మన ఇచికది మాత్రం చిరిగిపోయేది. తను చెప్పేసిద్ది కూడా, ఈ పీపుల్స్ మామూలుగా లేరు, వీళ్ళ యొక్క యోరుకు కూడా చాలా ఎక్స్ట్రీమ్ లో ఉంది అని చెప్పి తిను అనిద్ది. అండ్ రెండో వైపు మన కెజుకాకో చెప్పిద్ది, మీ అటాక్స్ చాలా బాగున్నాయి, ఇప్పుడు మిమ్మల్ని కోయడంలో చాలా మజా వచ్చింది, ఇంతకీ మీ నెక్స్ట్ అటాక్ ఏంటిది అని చెప్పి తను అడిగిద్ది. ఆ మాట విని ముందున్న ఎనిమి కూడా ఆగడు. తను చెప్తాడు, నీకు కావాలి కదా నేను చూపిస్తాదా అని చెప్పి తనకి బ్రాగీ మ్యాన్ ని చూపిస్తాడు. ఇది చూసి మీరు అందరు అనుకోవచ్చు, అదేంటి బ్రో మనకి కప్ప చూపిస్తున్నాడని. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ పాలాడిన్ బీస్ట్ మ్యాజిక్ ని ఉపయోగించి బ్రాగీ మ్యాన్ ని తీసుకొచ్చాడు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పక్కన ఈ బ్రాగీ మ్యాన్ ఉన్నాడు. తినేం చేస్తాడంటే, ముందున్న అపోనెంట్స్ యొక్క భయాలు ఏంటిదో అవి కనుక్కొని వాటిని రియాలిటీలోకి తీసుకొస్తాడు అనమాట. అంటే వాళ్ళ భయాల్ని వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తాడు. అందుకనే మన కెజుకాకో ముందు ఇప్పుడు ఒక ఫ్రాగ్ వచ్చింది అనమాట. తనకి ఫ్రాగ్స్ అంటే భయం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తను పాపం వణికిపోతూ ఉండిద్ది. ఇంకా ఈ పరిస్థితిలో తను ఫైట్ కూడా చేయలేదు. అండ్ ఈ సేమ్ టెక్నిక్ ఈ బ్రాగీ మ్యాన్ మన ఇచిక మీద కూడా ఉపయోగిస్తాడు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు, మన ఇచిక ముందైతే వాళ్ళ ఫాదర్ వచ్చేస్తారు. మన ఇచికకి వాళ్ళ ఫాదర్ అంటేనే చాలా భయం. బికాస్ తను చిన్నప్పుడు ఎప్పుడు మన ఇచికని కొట్టేవాడు అనమాట, తిట్టేవాడు. అందుకనే తనకి తన నాన్న అంటే చాలా భయం. కానీ తన ఫాదర్ ని చూసి మన ఇచిక చెప్పిద్ది కూడా, ఇదొక ఇల్యూజన్స్, నేను ఇల్యూజన్స్ చూసి భయపడ్ను, నేను అంత పిరికిదాన్ని కాదు అని చెప్పి తను అనిద్ది. బట్ అప్పుడే మన ఇచికాకి తన జ్ఞాపకాలు అన్ని గుర్తుకొస్తాయి. తన లోపల ఉన్న ఆ భయంకరమైన మెమరీస్ అన్ని తనకి ఇప్పుడు గుర్తుకొస్తాయి. ఇక్కడ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు, అసలు ఇది ఎంత కాలం, మనం ఎంత కాలం ఇలా ఉండాలి, నాకు వార్ కావాలి. ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు పిరికి వాళ్ళే ఎక్సెప్ట్ యామి క్లాన్ అని చెప్పి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఈ మెమరీస్ అన్ని చూసి మన ఇచిక కూడా షాక్ అయిపోయేది. తను చెప్పింది, ఇది నా మెమరీసా అని. ఇప్పుడు ఇది చూసి మీరు అందరు అనుకోవచ్చు, బ్రో అదేంటి హఠాత్తుగా తనకి మెమరీస్ గుర్తు రావడం ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి మీరు అనుకోవచ్చు. మీ అందరికి నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో వినండి. ఇక్కడ మన ఇచికాకి తన మెమరీస్ అన్ని మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమైందంటే, మన ఇచిక వాళ్ళ నాన్న కెప్టెన్ యామి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, చూడు సుకిహిరో, మనం ఇప్పుడు యామి క్లాన్ యొక్క ప్రైడ్ ని మళ్ళీ తిరిగి తీసుకొని రావాలి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన కెప్టెన్ యామి చెప్తాడు, ఏంట్రా ముస్లోడా, నువ్వు తాగి పడుకోకుండా ఎందుకురా నీకు ఇవన్నీ అని చెప్పి తను అంటాడు. ఆ మాట చెప్పిన తర్వాత కూడా మన కెప్టెన్ యామి వాళ్ళ నాన్న ఆగడు. తను చెప్తాడు, చూడు నా చేతిలో ఉంది డీమన్ పిల్, దీన్ని తింటే నీ లోపల ఉన్న డీమన్ లెగిసిద్ది, ఒకరిని చంపాలనే కోరిక పెరిగిద్ది, నా మాట విను, ఈ పిల్ ని తిను, నువ్వు చాలా స్ట్రాంగ్ గా మారిపోతావు సుకిహిరో అని చెప్పి తను యామికి ఇవ్వడానికి వస్తాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి కొంతమందిని చూపిస్తారు. వాళ్ళైతే అరుచుకుంటూ పరిగెడతారు అనమాట, మమ్మల్ని చంప, మాకు ఇచ్చిక, మమ్మల్ని వదిలే అని చెప్పి
చెప్పి వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఇంక మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన ఇచ్చిక వాళ్ళ నాన్న కూడా చెప్తాడు, నువ్వు ఇంత పవర్ఫుల్ గా మారుతావని నాకు తెలీదు ఇచ్చిక, ఆఫ్టర్ ఆల్ నువ్వు నా డాక్టర్ కదా అని చెప్పి తను అంటాడు. ఆ మెమరీస్ ని చూసిన తర్వాత మన ఇచ్చికకి అర్థమైపోయింది, నిజానికి మన కెప్టెన్ యామి వాళ్ళ క్లాన్ ని చంపలేదు, మన ఇచ్చికనే తన సొంత క్లాన్ ని చంపేసుకుంది. పైగా ఇందులో మన కెప్టెన్ యామి యొక్క తప్పే లేదు, తను వేస్ట్ గా ఎన్ని సంవత్సరాలు వాళ్ళ అన్నని హేట్ చేసుకుంటూ వచ్చింది. సో ఇవన్నీ తను ఆలోచిస్తూ ఉండిద్ది. ఇంకప్పుడే ఇచ్చిక వాళ్ళ ఫాదర్ మన ఇచ్చిక మీదకి అటాక్ చేసేస్తాడు అనమాట. మన ఇచ్చిక దాన్ని బేర్లీ ఆపిద్ది. దీని తర్వాత మనం రియూజన్ 7 మెంబర్స్ ని కూడా చూసుకోవచ్చు. వాళ్ళు కూడా పైకి లెగుస్తారు. ఇంకా వాళ్ళు చెప్తారు, మేము ఈ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళం, అలాంటిది మేమంతా ఈజీగా ఓడిపోము అని చెప్పి వాళ్ళు అంటారు. ఆ మాట విని మన సిస్టర్ లిల్లీ చెప్పిద్ది, ఏం పర్వాలేదు మాస్టర్ లూసియస్, మీరు చనిపోయిన తర్వాత కూడా మీకు హ్యాపీనెస్ ఇవ్వగలరు, ఫర్ నౌ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి తను అనిద్ది. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు, ఆ 500 డ్రాగన్ ఇంకా బ్రతికే ఉంది, అది ఇప్పుడు మొత్తం హీల్ కూడా అయిపోయింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఇచ్చికని చూపిస్తారు. ఇక్కడ మన ఇచ్చిక భయపడిపోతూ ఉండిద్ది. ఇక్కడ మన ఇచ్చిక చెప్పిద్ది, నేను భయపడకూడదు, తను రియల్ కాదు, ఇప్పుడు నేను నా మైండ్ ని క్లియర్ గా ఉంచుకోవాలి అని చెప్పి తను అంటూ ఉండిద్ది. బట్ అప్పుడే మన ఇచ్చిక వల్ల ఫాదర్ మన ఇచ్చికని చంపేయడానికి వస్తారు. కానీ అప్పుడే మన ఇచ్చిక ముందు మన కెప్టెన్ యామి వచ్చేస్తాడు అనమాట. ఒక రకంగా మన ఇచ్చికకి అలా కనిపించిద్ది, కానీ నిజానికి వచ్చింది కెప్టెన్ యామి కాదు, మన ఆస్థా. తన్ని చూసిన తర్వాత ఫస్ట్ చిరిగేది ఇంకెవరిదో కాదు, మన సిస్టర్ లిల్లీది. ఇక్కడ తను అనుకునిద్ది, అమ్మని అసలు వీడెలా వచ్చారా, వీడు చనిపోలేదా, అసలు వీడు ఇక్కడేం చేస్తున్నాడు అని చెప్పి తను అనుకునిద్ది. బట్ మన ఆస్థా మాత్రం ఇచ్చికని సేవ్ చేసేస్తాడు. ఇంకిక్కడ మన లీబే చెప్తాడు, చూడ్డానికి ఇది ట్రాన్స్ఫర్మేషన్ స్పెల్ లాగా ఉంది, ఇక్కడున్న ఈ పాలడిన్ ఇచ్చిక లోపల ఉన్న భయాల్ని బయటికి తెచ్చి ఒక ఇల్యూజన్ లాగా ఇచ్చికకి చూపిస్తున్నాడు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్థాకు కూడా అర్థమైపోయింది, వీళ్ళందరూ ఇచ్చిక మీద ట్రిక్స్ ని ఉపయోగిస్తున్నారని. అందుకని ఇక్కడ తను చెప్తాడు, ఇచ్చికని ఒక ఫెయిర్ ఫైట్ లో ఎవ్వరు ఓడించలేరు, ఇక్కడ ఎవ్వరు అంత స్ట్రాంగ్ కాదు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని ముందున్న పాలడిన్ చెప్తాడు, అసలు హ్యూమన్స్ దగ్గర ఉన్న స్కిల్ ఇంకా వాళ్ళ యొక్క హార్ట్స్ అన్ని వీక్ గా ఉంటాయి, అసలు అంతెందుకు నువ్వు ఈ అమ్మాయినే చూసుకో, తన యొక్క నైట్ మేర్ కళ్ళ ముందు కనపడంగానే ఈ అమ్మాయి ఇప్పుడు వీక్ అయిపోయింది, తను వణుకుతుంది. ఈ పరిస్థితిలో తను ఫైట్ కూడా చేయలేదు, అంతెందుకు అసలు ఈ అమ్మాయి ఈ ల్యాండ్ లో ఉన్న వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫైటర్ అంట. కానీ ఇప్పుడు చూడు, నా ముందు ఇలా భయపడుతూ వణుకుతూ నుంచుంది, పాపం కదా, చూడ్డానికి నాకే చాలా పెయిన్ఫుల్ గా ఉంది, కానీ ఇది నిజం. ఇక్కడ ఉన్న ప్రతి హ్యూమన్ ఏదో ఒక దానికి భయపడుతూనే ఉంటాడు, ఇట్స్ కోర్ ఫర్ యూ టూ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ లోనే మన చిక యొక్క ఫాదర్ మెల్లిగా ఆస్థా లాగా మారిపోతాడు. ఇంకా డమ్మీ ఆస్థా చెప్తాడు, ఐ కాంట్ బి విజర్డ్ కింగ్, నేను విజర్డ్ కింగ్ ఎప్పుడు అవ్వలేను అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇప్పుడు ఇది చూసి మీరు నన్ను అడగచ్చు, అదేంటి బ్రో ఇచ్చుకోవాల నాన్న హఠాత్తుగా ఎలా మన ఆస్థలా మారిపోయాడని చెప్పి. ఇది మొత్తం చేస్తుంది ఆ పాలడిన్ గైస్. ఒక రకంగా మన ఇచ్చిక యొక్క నైట్ మేర్ ని చూపించి మన ఇచ్చికని ఫైట్ చేయకుండా చేసిండు. సో ఈ సేమ్ టెక్నిక్ ఇప్పుడు మన ఆస్థా మీద కూడా వాడుతున్నాడు. ఇక్కడ మన ఆస్థా యొక్క నైట్ మేర్ కూడా వచ్చింది, అది ఇంకెవరో కాదు, తనే. ఎస్ గైస్, మీరు వింటుంది నిజమే, మన ఆస్థాకి తనంటేనే భయం. ఇక్కడ ఈ పాలడిన్ కూడా చెప్తాడు, అసలు నేను ఇప్పటి వరకు నీలాంటోని ఎక్కడా చూడలేదు, అసలు ఎవరైనా వాళ్ళని చూసి వాళ్ళు భయపడతారా? బట్ ఇది చూసి నాకు మాత్రం ఒకటి అర్థమైంది, నువ్వు చాలా పెయిన్ లో ఉన్నావు, నీకు పెయిన్ లేకుండా నేను చంపేస్తా, నీకు మోక్షం ఇస్తా అని చెప్పి తను అంటాడు. పైగా ఆస్థా యొక్క డమ్మీ కూడా చెప్పుకుంటూ వచ్చింది, నేను ఒక వేస్ట్ గాని, నా దగ్గర యూనో అంత టాలెంట్స్ లేవు, నేను ఎప్పుడు విజర్డ్ కింగ్ అవ్వలేను అని చెప్పి అలాంటి వర్డ్స్ చెప్పుకుంటూ తను వచ్చింది. ఇక్కడ మన మెయిన్ ఆస్థా కూడా అనుకుంటూ ఉంటాడు, ఏంటి నేను నన్ను చూసి భయపడుతున్నానా, ఇట్ ఈస్ సో ఫన్నీ అని చెప్పి మనోడు తన క్లోన్ ని ఐ మీన్ తన ఫియర్ ని కట్ చేసేస్తాడు. ఇంకా పాలడిన్ కి చెప్తాడు కూడా, ఐ వాజ్ జస్ట్ బ్యాక్, నేను ఇందాకే నా ఫియర్స్ ని కట్ చేసి వచ్చాను, అలాంటిది ఇప్పుడు నువ్వు మళ్ళీ నా ఫియర్స్ ని చూపిస్తే ఇది వర్కౌట్ అవ్వదు తమ్ముడు అని చెప్పి తను అంటాడు. ఇది చూసి మన ఇచ్చిక షాక్ బ్రో, తనకేం అర్థం కాదు, ఎందుకంటే తను ఆస్థని వదిలొచ్చి కరెక్ట్ గా 2 గంటలు అలా అయింది, అంతలోనే మనోడు ఇంతలా మారిపోయాడు. ఆ ఇచ్చిక యొక్క ఎక్స్ప్రెషన్ చూసి ఇక్కడ మన మొసుక కూడా చెప్తాడు, ఈ ఈడియట్ ఆ ట్రైనింగ్ ని సరిగ్గా వాడుకొని తన్ని తను ఫౌండ్ చేసుకున్నాడు, తను ఏదైతే మిస్సింగ్ అవుతున్నాడో అది తను తెలుసుకున్నాడు అని చెప్పి తను అంటాడు. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే మన ఆస్థా తన్ని తను కోల్పోయాడు గైస్. ఒకప్పుడు అందరూ చెప్పేవాళ్ళు, నువ్వేం చేయలేవు, నువ్వు విజర్డ్ కింగ్ అవ్వలేవు అని చెప్పి తన డ్రీమ్ ని చూసి నవ్వేవారు. బట్ స్టిల్ మ్యాజిక్ లేకపోయినా, ఎవరు సహాయం చేయలేకపోయినా తను ఒక్కడే ప్రాక్టీస్ చేసేవాడు,
ఎలాగైనా తను విజర్డ్ కింగ్ అవ్వాలని అనుకునేవాడు. కానీ ఎప్పుడైతే మన సిస్టర్ లిల్లీ ఒక పాలడిన్ లా మారిపోయిందో, ఎప్పుడైతే మన ఆస్థ తన సిస్టర్ లిల్లీని కాపాడలేకపోయాడో, అప్పటి నుంచి తను డౌట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. తను ఎప్పుడు స్ట్రాంగ్ గా అవ్వలేడేమో, ఇదే తన కెపాసిటీ ఏమో అని చెప్పి తను అనుకున్నాడు. తను యూనోతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసిండు. సింపుల్ గా చెప్పాలంటే మన ఓజీ ఆస్థ మన ప్రజెంట్ ఆస్థల నుంచి వెళ్ళిపోయాడు అనమాట. తను ఒక రకంగా గాయమైపోయాడు. అది మన ఆస్థ ఈ ట్రైనింగ్ లో రియలైజ్ అయ్యాడు. అందుకని ఇక్కడ చెప్తాడు అనమాట, నా దగ్గర టాలెంట్ లేదు, దానికోసం నేను ఇంకెక్కువ కష్టపడాలి, నేను ఇంకెక్కువ స్ట్రాంగ్ గా మారాలి, నేను ఒప్పుకుంటా, నేను నడిచే ఈ దారిలో నాకన్నా చాలా టాలెంట్ ఉన్న పర్సన్స్ నాకన్నా ముందున్నారు, కానీ నేను వాళ్ళందరినీ దాటేస్తా, నా యొక్క హార్డ్ వర్క్ తో నేను వాళ్ళని దాటేస్తా. ఇప్పుడు నా దగ్గర టాలెంట్ లేదని నేను దాని గురించి ఆలోచిస్తూ హెజిటేట్ చేయను. నా దగ్గర అంత టైం కూడా లేదు. ఐ జస్ట్ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, దెన్ ఐ కెన్ విన్, దెన్ ఐ కెన్ ప్రొటెక్ట్, దెన్ ఐ కెన్ సేవ్. ఒకవేళ మీరు ఎవరి దగ్గర ఓడిపోతే జస్ట్ గెట్ స్ట్రాంగ్. మీరు వాళ్ళకన్నా స్ట్రాంగ్ గా మారాలి. అప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఇంకెప్పుడు ఓడిపోరు. కీప్ ఆన్ గెటింగ్ స్ట్రాంగ్. నేను కూడా ఇలాంటి విజిట్ కింగే అవ్వాలని అనుకుంటున్నా. సో దట్స్ వై వీ హ్యావ్ టు బీ డిటర్మైన్డ్ టు బీ స్ట్రాంగెస్ట్ అని చెప్పి తను అంటాడు. బ్రో ఫుల్ గూస్ బంప్స్. అసలు ఆ మాటలు విని ముందున్న పాలడిన్ కూడా చిరిగిపోయింది. వాడికి అర్థమైపోయింది అనమాట, తన ముందు ఒక బిగ్గెస్ట్ థ్రెట్ ఉందని. తను తన ఇన్స్టింక్ట్స్ ని ఫాలో అయ్యి బీస్ట్ మ్యాజిక్ హోలీ హంటింగ్ ని స్టార్ట్ చేస్తాడు. అంటే స్టార్టింగే ఒక పవర్ఫుల్ అటాక్ నుంచి తను స్టార్ట్ చేస్తాడు. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు, లిటరలీ ఆ పాలడిన్ ఎటు పడితే అటే వెళ్ళిపోతున్నాడు. ఇంక తను చెప్తాడు కూడా, ఒక హ్యూమన్ ఒక పాలడిన్ ని మ్యాచ్ అవ్వలేదు, అలాంటిది లూషియస్ తమాని మ్యాచ్ అవ్వడమా, ఇట్స్ ఇంపాసిబుల్, అది జరగదు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్థ ఒక లాంగ్ బ్రీత్ తీసుకుంటాడు. ఇంక తను ఆలోచిస్తాడు, నేను రీజన్ 7 తో ట్రైనింగ్ తీసుకున్నా, వాళ్ళతో ఫైట్ చేశా, అట్ దిస్ పాయింట్ ఐ కెన్ సీ ఎవ్రీథింగ్ అని చెప్పి తను అంటాడు. ముందున్న ఆ పాలడిన్ కూడా అరుచుకుంటూ ఉంటాడు. తను చెప్తాడు, సింగిల్ అటాక్ ఫస్ట్, ఒక్క అటాక్ తో నిన్ను చంపేస్తానని చెప్పి లిటరల్లీ తను ఆ మాటే అంటాడు. కానీ మన ఆస్థ మాత్రం ఒకేసారి ఎంకాల్ తిరిగి జటన్ తో అటాక్ చేస్తాడు. అంతే, ఆ పాలడిన్ చనిపోతాడు. లిటరల్లీ తను చనిపోతాడు బ్రో. అది చూసి మన ఇచ్చిక కూడా షాక్ అన్నమాట. తను చెప్పిద్ది, అసలు అదేంటి, మన ఒపోనెంట్ యొక్క యూరోస్ చాలా ఎక్కువ ఉంది, అలాంటిది మన ఆస్థ తన్ని ఎలా డిఫీట్ చేయగలిగాడు, అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది అని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు మన మసుగో చెప్తాడు, నిజానికి మన ఆస్థ అపోనెంట్ యొక్క మ్యాజిక్ మీద స్లాష్ చేసిండు. సింపుల్ గా చెప్పాలంటే ఎనిమీ తన మ్యాజిక్ ని ఉపయోగించే ముందు ఆ ఎనిమీని డిటెక్ట్ చేసి ఆ ఎనిమీ మీద తన యాంటీ మ్యాజిక్ జటన్ స్లాష్ ని వేసి కొట్టాడు. అంతే, ఎనిమీ యొక్క మ్యాజిక్ తో పాటు లిటరల్లీ హోల్ ఎనిమీనే గాయమైపోయాడు. అందుకనే ఇక్కడ మన మసుగో కూడా కంటిన్యూ చేస్తూ చెప్తాడు, నిజానికి ఈ బుడ్డోడు ఎక్కువ ఆలోచిస్తున్నాడు. అంతే, తన దగ్గర ఒక గిఫ్ట్ ఆల్రెడీ ఉంది, అదే యాంటీ మ్యాజిక్. తను ఆ యాంటీ మ్యాజిక్ తో మ్యాజిక్ నే కోయగలడు. కాబట్టి ఇప్పుడు ఈ జట్టన్ని ఉపయోగించి తను ఎవరినైనా కోయగలడు. బట్ ఇది మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు గైస్. ఎందుకంటే ఈ అటాక్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్, ఎనిమీ ఎంత స్పీడ్ లో వస్తున్నాడు, వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలిసి ఉండాలి. అంటే ఎనిమీ యొక్క లొకేషన్ తెలిసి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, మన ఆస్థ తన జటన్ మీద కూడా ఈ ఫైటింగ్ చేస్తూనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇది ఎక్కువ కష్టం అన్నమాట. ఎందుకంటే ఒకే ఫైట్ లో మీ బ్రెయిన్ మల్టిపుల్ థింగ్స్ చేస్తూ ఉండిద్ది. సో అవన్నీ కన్సిడర్ చేస్తూ చాలా ఫోకస్ గా ఉండి ఈ అటాక్ ని ఈ రేంజ్ లో ఉపయోగిస్తే ఈ రేంజ్ లో సక్సెస్ ఉండిద్ది. లేకపోతే మొత్తం అటాక్ ఫ్లాప్ అయిపోయింది. ఐ థింక్ మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో చెప్పండి గాయ్స్. పైగా మీ అందరికి చెప్పడమే మర్చిపోయా, ఈ అటాక్ ని వీళ్ళందరూ ద అల్టిమేట్ కౌంటర్ స్ట్రైక్ అని అంటున్నారు. పేరు మాత్రం అవసరం ఉంది. ఇంక ఇక్కడ మన ఆస్థ సిస్టర్ లిల్లీకి చెప్తాడు కూడా, నెక్స్ట్ నువ్వే సిస్టర్ లిల్లీ, నిన్ను ఎలాగైనా నేను సేవ్ చేస్తానని చెప్పి తను అంటాడు. ఇక్కడ సిస్టర్ లిల్లీ కూడా కంగారు పడిపోతూ చూస్తూ ఉండిద్ది. ఇంకింతటితో ఈ చాప్టర్ ది ఎండ్. నాకు మాత్రం ఈ చాప్టర్ చాలా క్రేజీగా నచ్చింది బ్రో. నేనైతే ఈ చాప్టర్ కి 10/10 ఇస్తా. మోటివేషన్ మాత్రం మామూలుగా దొరకల, నాకే చాలా ఎక్కువ దొరికేసింది. వీడియో 14 మినిట్స్ వచ్చేసింది బ్రో. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలా నేను 14 మినిట్స్ వీడియో చేస్తానని. కానీ మీకైతే ఈ మధ్యలో 14 మినిట్స్ పెద్దగా అనిపించట్లా, మీకు మాత్రం 30 మినిట్స్ వీడియో కావాలి బ్రో. లిటరల్లీ నా దోలు తీరిపోయేది అన్ని వీడియోలు చేయాలంటే. నా ఫోన్ సపోర్ట్ చేయదు బ్రో. ఒకవేళ మీకు పెద్ద వీడియోస్ కావాలంటే మీరు కొంచెం ఛానల్ ని కూడా పెంచొచ్చుగా, సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. ఎంతమంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఏంటి గైస్? నేను పెద్ద యూట్యూబర్ అవ్వాలి కదా, అందుకైనా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందే. లేకపోతే లైక్ అయినా చేసి వెళ్ళండి గైస్. సో ఈ వీడియో అయితే ఇంతవరకేనా, సో ఎక్కువ చెప్పా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.